హలో అండి, వెల్కమ్ టు ప్రీతి గుమ్గుములు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నేను వీడియోస్ పెట్టి. సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఫ్రైడే సందర్భంగా నేనైతే పులిహారతో స్టార్ట్ చేస్తున్నానండి వీడియో. సరే పులిహార ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ రైస్ పెట్టుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెం చింతపండుని అయితే మనం ఇప్పుడు నానబెట్టుకుందాం. చింతపండుని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం నానబెట్టుకుంటే కొంచెం త్వరగా అయితే మనకి స్మూత్గా అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఇలా మొత్తం చింతపండుని మొత్తం మెత్తగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో తీసేసిన వాటర్ అంతా వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం ఉప్పు, కొంచెం నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకుందాం. ఇది ఇప్పుడు ఇలా కలుపుతుండగానే కొంచెం థిక్ పేస్ట్ లాగా అయినంత వరకు దీన్ని అలా కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం ముక్కలు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు అనేది మనకు దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇంకా రైస్లో మనం దీన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇందాక రైస్ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లార్చుకుందాం రైస్ని. ప్లేట్ తీసుకొని రైస్ని కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా వేసుకోవాలి. వచ్చి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది మనకు ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపాక కొంచెం చల్లగా అయ్యాక రైస్ని ఈ చింతపండు పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు అల్లంది, అది ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసాక చేత్తో బాగా కలుపుకోవాలి. ఇది కూడా వేసి అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైతే మనం పులిహోర చేసుకున్నా ఆవాలు కొంచెం అల్లంని ఇలా వేసుకుని పేస్ట్ చేసి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని పోపు పెట్టుకుందాం. ఆయిల్ అంతా హీట్ ఎక్కాక వేరుశనగగుళ్ళు వేసుకొని వేపుకోవాలి. ఫస్ట్ వేరుశనగగుళ్ళు ఎందుకు వేసానంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, మళ్ళీ అవి కలిస్తే మాడిపోతాయి పోపులని. కొంచెం వేరుశనగగుళ్ళు వేగాక శనగపప్పు, మినగపప్పు, ఆవాలు అలానే ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పోపు అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రైస్లోకి పోపు అంతా వేసుకుందాం. పోపు అంతా వేసుకున్న తర్వాత రైస్లోకి ఈ పోపు అంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు. ఓకే, మన పులిహార అయితే రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టేసాక టేస్ట్ చేద్దాం. దేవుడి దగ్గర అయితే పెట్టేసాం, ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. పర్ఫెక్ట్గా అన్నీ అయితే సరిపోయాయి. ఎక్సలెంట్గా అయితే ఉంది. అంతేనండి, పులిహోర చేసుకోవడం చాలా ఈజీ. వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.